ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. అర్థం: ఓ ఆదిదేవుడు అయిన సూర్యదేవా, నీకు నమస్కారాలు. నన్ను అనుగ్రహించు. నీవు ఈ లోకానికి కాంతిని ప్రసాదించేవాడవు. నీకు మరోసారి నమస్కారాలు. సప్తాస్వరధమారుఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమ్యహం. అర్థం: సప్త అశ్వాల రథంపై శక్తివంతంగా ప్రయాణించేవాడు, కశ్యప ముని కుమారుడైన, శ్వేతపద్మం ధరించిన దైవమైన సూర్యునికి నమస్కరిస్తున్నాను. నమో నమః. ద్వాదశాత్మానం రవిం కశ్యపనందనం మార్తాండం మిహిరం వందే తమోఘ్నం సర్వలోచనం. అర్థం: ద్వాదశ 12 రూపాన్ని ధరించేవాడవు, కశ్యప మహర్షి పుత్రుడవు, సూర్యుడవు, చీకటి నాశకుడవు, అందరికీ చూపును ప్రసాదించేవాడవు. నీకు నమస్కారాలు. బ్రహ్మేశానాచ్యుతేశానాం సూక్ష్మాత్ సూక్ష్మతరో రవః పీతాంబరధరః సూర్యః మహాజ్ఞానో మహాదిత్యః. అర్థం: సూర్యుడు బ్రహ్మ, విష్ణు, శివుల కన్నా కూడా సూక్ష్మంగా ఉంటాడు. పీతాంబర ధారకుడై అత్యద్భుతమైన జ్ఞానం మరియు తేజస్సుతో ఉన్నవాడు. సర్వలోకహితం నిత్యం జ్ఞానదానం కరోతి యః తమేకం జగతాం నాథం సూర్యం వందే జగద్గురు. అర్థం: ప్రపంచ ప్రజల శ్రేయస్సు కోసం జ్ఞానాన్ని నిత్యం ప్రసాదించేవాడు, ఆ జగత్తుకి గురువు అయిన సూర్యుణ్ణి నేను వందిస్తున్నాను. జ్ఞానంచ మేకమమలం యః ప్రదాతి ద్విజాతయే ప్రణతోహం మమ దేవం తం సూర్యం కరణాత్మకం. అర్థం: సూర్యుడు ద్విజులకు, వేద పాఠకులకు అమలమైన జ్ఞానాన్ని ప్రసాదించేవాడు. ఆయన నాకు ఇంద్రియ స్వరూపుడయ్యాడు. అటువంటి దేవుడికి నేను నమస్కరిస్తున్నాను. ఏరక్యం బ్రాహ్మణే నిత్యం గృహ్ణాతి చ గృహేషు యః పూజితశ్చ తతః స్నేహైః స దేవః పాతు మాం సదా. అర్థం: బ్రాహ్మణులు రోజూ నీవు ఆరోగ్యం స్వీకరిస్తావు, ప్రేమతో పూజలు అందుకుంటావు. ఆ సూర్యుడు ఎల్లప్పుడూ నన్ను కాపాడుగాక. య ఏతత్ సూర్యష్టకం నిత్యం పఠతః సమాహితః నాస్యంతి వ్యాధయః సర్వే లోకే తస్య చ వందిత. అర్థం: ఈ సూర్యాష్టకాన్నితో రోజూ పఠించిన వారికి అన్ని వ్యాధులు నశించును. అటువంటి వ్యక్తిని లోకమంతా సత్కరించును.